సహకరించి పోడు వ్యవసాయాన్ని కొనసాగించిన విధంగా వారితో మాట్లాడటం జరిగింది. మరి ఆనాడు డిఎఫ్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించి మరి ఎవరైతే పోడు వ్యవసాయదారులు ఉన్నారో 5 ఎకరాల కంటే కూడా తక్కువలో పోడు వ్యవసాయం చేసుకునే వారికి మేము వ్యవసాయాన్ని కొనసాగించే విధంగా కూడా అనుమతిస్తాము. కానీ ఎవరైతే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నారో వారు మాత్రం తిరిగి వారి దగ్గర నుంచి కొంత భూమిని తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి అసలు ఈ దిందా సమస్య కూడా మరి ఆనాడు స్థానిక శాసనసభ్యులు మరి ఆనాడు అసెంబ్లీలో ఫారెస్ట్ అధికారులతో కుమ్మక్కై దిందా గ్రామంలో కొంతమంది టేకు చెట్లు నరుకుతున్నారని అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా ఈ దిందా గ్రామంలో ఉన్నటువంటి పోడు రైతుల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ వీడియో చూస్తే మీరే గమనించగలుగుతారు. మరి ఆనాడు వారు నిండు అసెంబ్లీలో కర్జన్ల రేంజ్లో ఉన్నటువంటి ఈ దిందా గ్రామంలో కొంతమంది అక్రమంగా ఫారెస్ట్ అధికారుల సహకారంతో చెట్లు నరుకుతున్నారని దృష్టికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఫారెస్ట్ అధికారులు దాని మీద మరి ఎంక్వైరీ వేసి అటువంటిది ఏమీ లేదు, కానీ కొంతమంది పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు అని చెప్పి గిరిజన రైతులు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారంటే దాని మీద కూడా వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఆనాడు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మరి ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో వారికి గిరిజనేతలకు కూడా కొంత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో అధికారులు మరి ఆనాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నటువంటి సీతక్క గారు వీరందరూ కూడా సానుకూలంగా స్పందించి మన మనిషికి కొన్ని ఎకరాల చొప్పున పోడు వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పింది. ఆనాడు డబ్బా గ్రామంలో ఒక ప్రోగ్రాంలో వచ్చినప్పుడు ఆనాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారితో కూడా జిల్లా గ్రామస్తులు కలిపేయడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెంచుకల్పేట వచ్చినప్పుడు కూడా వారిని కూడా దిందా గ్రామస్తులందరూ కూడా కలవటం జరిగినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించి అక్కడే ఉన్నటువంటి డిఎఫ్ఓకి కలెక్టర్ గారు కూడా మరి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 5 ఎకరాల లోపల ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకున్నారో వారిని అదేవిధంగా కొనసాగించే విధంగా మరి ఎవరైనా కానీ ఎక్కువ భాగం మాత్రం ఆధీనంలో ఎక్కువ 10 ఎకరాలు 20, 30 ఎకరాలు ఉన్నవారు కూడా దిందా గ్రామంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ వారు ఉన్నారు. వారి నుంచి మాత్రం మరి మీరు తీసుకోవచ్చు అని కూడా అటవీ శాఖ అధికారులకు చెప్పడం జరిగింది. దాని దిశగా కూడా ప్రభుత్వం అటవీ శాఖ అధికారులు కూడా మరి అన్నిటి కూడా ఎంక్వైరీ చేసి ఎవరి దగ్గర ఎంత భూమి ఉందని చేసి లిస్టు కూడా తయారు చేసి ఎవరికైతే రేషన్ కార్డు ఉన్నదో ప్రతి రేషన్ కార్డు కూడా 3 ఎకరాల చొప్పున అనుమతిస్తామని కూడా చెప్పడం జరిగింది. దాని తదనంతరం మరి మేము మళ్ళీ దిందా గ్రామస్తులు తీసుకుని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారితో సంప్రదించిన తర్వాత వారు కూడా ప్రతి రేషన్ కార్డుకి 4 ఎకరాల సాగు చేసుకున్న వెసులుబాటు చేస్తాం. ఎందుకంటే గిరిజనేతరులకి చట్టబద్ధంగా పోడు వ్యవసాయం చేసి హక్కు కల్పించలేని పరిస్థితి మీ అందరికీ తెలుసు. 2005 ROFR చట్టం ప్రకారం ROFR చట్టం అనేది కేవలం గిరిజనులు ఎవరైతే అటవీ భూమిని పోడు చేసి వ్యవసాయం చేస్తున్నారో వారికే చట్టబద్ధ కలిగించే అవకాశం ఉంది, కానీ గిరిజనేతరులకి అటువంటి అవకాశం లేదు. కానీ ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక గ్రామాల్లో జగిన్పూర్ కానివ్వండి, ఉన్నపల్లి కానీ, ఆగరగూడ కానివ్వండి, ఆడేపల్లి కానీ అన్ని గ్రామాల్లో కూడా గిరిజనేతలు ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్నారో వారికి ఆ వ్యవసాయం ఎవరికైతే పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి ఆ వ్యవసాయ భూమిని కూడా వారికి వ్యవసాయం చేసుకునే విధంగా కూడా మరి వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ ప్రభుత్వంతో దిందా రైతులు అందరూ కూడా అనేక మార్లు సంప్రదించారు. అటవీ శాఖ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. వారికి కూడా మరి సాగు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు అనవసరంగా సామరస్యంగా చేసుకోవాల్సినటువంటి పనులని, అధికారులతో సమన్వయంతో చేయవలసిన పనులని బెదిరించో లేకపోతే తిరుగుబాటు దూరంలో మరి గతంలో దిందా గ్రామంలో టెంట్లు వేసి ధర్నాలు చేపించడం, అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసులు ముట్టడని, లేకపోతే పాదయాత్రలని అమాయక రైతులను మోసగించి మరి ఈ విధంగా వాళ్ళని ప్రలోభపెట్టి చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ROFR చట్టంలో క్లియర్గా రాసున్నది కేవలం గిరిజనులకు మాత్రమే
ఆర్వైఎఫ్ఆర్ చట్టం ప్రకారం అది కూడా కుటుంబానికి 10 ఎకరాలు మించకుండా కూడా ఎస్టీలైనా కూడా కుటుంబానికి 10 ఎకరాలు మించకుండానే ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చే అవకాశం ఉంటాం. అది గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు కూడా తెలుసు. ఎందుకంటే వారు ఎంపీ ఎలక్షన్స్ ముందు మాట్లాడుతూ ఒక సభలో గిరిజనేతలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరు గొడవ నగేష్ గారిని కనుక గెలిపించినట్టయితే మేమిద్దరం జోడెద్దుల్లాగా కేంద్ర ప్రభుత్వం ఒప్పించి గిరిజనేతలకు కూడా హక్కు కల్పించేందుకు చట్టం తీసుకొస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. వారికి తెలియని విషయం కూడా కాదు. ఈ సందర్భంగా మీకు కూడా మరొకసారి అది వినిపిస్తున్నాం. గిరిజనేతలకి అటవీ భూమి మీద హక్కు కల్పించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అది కాదు. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది పూర్తిగా కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం, ఆర్వైఎఫ్ఆర్ చట్టానికి లోబడినటువంటి అంశం. దయచేసి గిరిజనేతల్ని ఇంకా కూడా మోసం చేసేటువంటి పనులు మానుకోవాలని ప్రతిపక్ష నాయకులు కోరుతూ ఉన్నారు. 1989 నుంచి కూడా అనేక సార్లు ఎన్నికలప్పుడు ఈ పోడు సమస్యలు తీసుకురావటం, అమాయక గిరిజనేతల రైతులను మోసం చేయటం, గతంలో కూడా ఇదే ఎమ్మెల్యే కొండపల్లిలో ధర్నా చేసి అమాయక రైతులను ప్రలోభపెట్టి వారిని రెచ్చగొట్టి ధర్నా చేసి సుమారు 60 మంది జైలు పాలన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఆనాడు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో కూడా వారు అన్నారు, ఒకవేళ నన్ను ఎమ్మెల్యేని గెలిపించినట్టయితే 2 నెలల్లోనే కొండపల్లి వాళ్ళకి పట్టాలు కనిపిస్తామని. దాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి అదే సమస్యలో సభలో కూడా వారు ఒకవేళ నేను కనుక పట్టాలు ఇప్పిన పక్షంలో నేను శాసనసభత్వాన్ని కూడా రాజీనామా చేస్తాను కూడా వారు చెప్పడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా కూడా వారికి ప్రజల చేత ఎన్నుకోబడిన మీరు ప్రజలకు మేలు కలిగే పనులు చేయాలి, కానీ బాధ్యత లేకోకుండా బాధ్యతలను దూరంగా పారిపోయే విధంగా ప్రజలను మోసగించి ప్రజలకి మరి అక్రమ కేసులు కానీ అన్యాయంగా చేసే విధంగా కూడా మీరు పనిచేయకూడదు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ముఖ్యంగా పోడు రైతులకి అనుకూలంగా ఉన్నది. ఈ రోజున మీరు మమ్మల్ని ఫారెస్ట్ అధికారులు ఒత్తాసు వలుకుతా అని అన్నాను. మేము ఒత్తాసు వలగట్లేదు, మేము అధికారులతోటి సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి సమస్యలు అధికారులతో సమన్వయంతో సాధించుకోవాలి, కానీ రెచ్చగొట్టే భాషలు కానీ లేకపోతే రెచ్చగొట్టే ధోరణి కూడా ఉండకూడదని సందర్భంగా మరి శాసనసభ్యులకు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆర్వైఎఫ్ఆర్ చట్టంలో గిరిజనేతలకి పట్టా కల్పించే అంశం పూర్తిగా కేంద్ర పరిధిలోనే ఉన్నది. గతంలో కూడా మీరు చెప్పారు. మరి ఎంపీ గారుగా కూడా బీజేపీ ఎంపీనే ఉన్నారు. ఇక రాకపోతే ఒకవేళ గిరిజనేతలకు పోడు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో మీరేదో అటవీ శాఖ అధికారులు అటవీ శాఖ ఆఫీసులో ఉంటాడు కాదు. మీరు కనుక నిజంగానే బాధ్యత ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గర మీరు ఒక వినత పత్రం ఇవ్వండి. ఎంపీ గారు మీరు గెలిపిస్తే ఇప్పిస్తామన్నారు కదా, మరి ఒక విజ్ఞప్తి పత్రం ఇస్తే మేము కూడా మీ ఎమ్మడ కలిసి వచ్చి మరి కేంద్రంలో ఉన్న అటవీ శాఖకు కూడా మేము కూడా విజ్ఞప్తి ఇస్తాం. మేము కనుక నిజంగానే ముట్టడి చేయాలంటే రేపటి నుంచి బీజేపీ వాళ్ళ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇళ్లను ముట్టడి చేయాల్సిన పరిస్థితి. గిరిజనేతలకి ఈ రోజునే ఫారెస్ట్ అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, మరి దిమ్దా గ్రామస్తులతో కూడా ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి రేంజ్ ఆఫీసులో సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ పార్టీ మండలాధ్యక్షుడు, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. దిమ్దా గ్రామం నుంచి అందరూ కూడా ప్రభుత్వం కూడా మరి మీకు ఏమి కావాలి అన్నప్పుడు వారు కూడా మరి రేషన్ కార్డుకి 5 ఎకరాలు అన్నారు,
ఫారెస్ట్ అధికారులు రేషన్ కార్డుకి 3 ఎకరాల చొప్పున ఇస్తామన్నారు. మేము అటవీ శాఖ మంత్రి గారితో మాట్లాడి రేషన్ కార్డుకి 4 ఎకరాలు ఇప్పిస్తామని కూడా వారికి మాట ఇప్పటి చెప్పింది. వారు కూడా దానికి ఒప్పుకొని మరి ఊళ్ళోకి వెళ్ళి ఏదైతే రేషన్ కార్డులది లిస్టు కూడా ఇస్తామని అన్నారు. దయచేసి ఇప్పటికైనా కూడా ఎవరు సమస్యను పరిష్కరించినా కూడా అది ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ రోజున దిందా గ్రామంలో ఉన్నటువంటి పోడు రైతుల సమస్య పరిష్కరించబడ్డది. రేషన్ కార్డుకి 4 ఎకరాల చొప్పున అటవీ శాఖ అధికారులు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సానుకూలంగా స్పందించింది. కాబట్టి మీరు కూడా కలిసి రండి, అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించి వాళ్ళకి మేలు చేద్దాం. కానీ దయచేసి ఇటువంటి ధర్నాలు కానీ ముట్టడి కార్యక్రమాలు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకోవాలని సందర్భంగా మీకు మరి చెప్తూ, రాబోయే రోజుల్లో నిజంగానే కనుక ప్రజాప్రతినిధిగా బాధ్యత ఉంటే ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమం మీద దృష్టి పెట్టండి. కానీ ఏదైతే ఈ సమస్య గిరిజనేతలకి హక్కు కల్పించేటువంటి సమస్య ఉంటుందో అది కేంద్ర ప్రభుత్వం దగ్గర విజ్ఞప్తి చేసి ఎంపీ గారితో తోడి వెళ్ళి వారికి హక్కు కల్పించేటువంటి చేయండి. కానీ అనవసరంగా ప్రజలని మోసపూరిత వాగ్దానాలతో అసత్య ప్రచారాలతో ప్రలోభ పెట్టద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.